దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులను మనం గమనిస్తే మనిషి అన్న ప్రతి ఒక్కరికి రోగాలు వస్తాయండి. మనుష్యుడు ప్రాణంతో బ్రతికి ఉన్నాడంటే ఏదో ఒక టైంలో, ఏదో ఒక పరిస్థితిలో రోగి అవుతూనే ఉంటాడు. నాకు ఈ రోగం రాదు, నాకు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు ఏ రోగం లేదు అన్నాడంటే అతను మనిషి కాదని అర్థం. మనుషులకు రోగాలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరికి ప్రాణాంతకరమైనటువంటి వ్యాధులు వచ్చి ఆ వ్యాధి ద్వారా వాళ్ళు మరణిస్తూ ఉంటారు. రకరకాల రోగాల చేత మనుషులు బాధపడుతూ ఉంటారు. కొన్ని రోగాలు వచ్చినప్పుడు, కొన్ని వ్యాధులు సంభవించినప్పుడు మనుషులు ఫిజికల్గా ఎంతో బాధను అనుభవిస్తారు. శారీరకంగా, మానసికంగా ఎంతో కృంగిపోతూ ఉంటారు. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే పరిశుద్ధ లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి అంటే, ఏ రోగము నీకు రాదు, సర్వ రోగాలను నీ యొద్ద నుంచి నేను తీసివేస్తాను, తొలగిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చూద్దాము. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 15వ వచనము. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడైనటువంటి యెహోవా, మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువారు మన వద్ద నుండి సర్వ రోగాలను తొలగిస్తానంటున్నాడు. ఎప్పుడు ఆయన రోగాలు తొలగిస్తాడు? దేవుని వద్ద ఏదైనా కార్యం పొందుకోవాలన్నా, దేవుని ద్వారా మనము ఆశీర్వదించబడాలన్నా, దేవుని ద్వారా మనము స్వస్థత పొందుకోవాలన్నా కొంత ప్రాసెస్ ఉంటుందండి. కొన్ని కండిషన్స్ ఉంటాయి. దేవుడు కండిషన్ లేకుండా ఏ మేలు చేయడు, కండిషన్ లేకుండా ఏ ఆశీర్వాదం రాదు, కండిషన్ లేకుండా ఏ దీవెన మనకు ప్రాప్తించదండి. కండిషన్ పెడతాడు ఆయన. ఎప్పుడు ఆయన మన వద్ద నుండి సర్వ రోగాలను తొలగిస్తాడు, ఎప్పుడు ఆయన మన వ్యాధి బాధలు స్వస్థత కలిగిస్తాడు, ఎప్పుడు మనకు రోగాలు రాకుండా ఆయన చేస్తాడు అంటే ఆయన యొక్క ధర్మశాస్త్రమును, ఆయన యొక్క ఆజ్ఞలను, కట్టడలను, విధులను మనము అనుసరించి గైకొన్నప్పుడు, ఆయన వాక్యానుసారమైన జీవితము కలిగి మనము జీవిస్తూ ఉన్నప్పుడు మన వద్ద ఉన్నటువంటి రోగములన్నిటినీ ఆయన తొలగిస్తాను అని వాగ్దానం చేశాడు. మనుష్యుడికి అతి భయంకరమైనటువంటి రోగం ఏంటో తెలుసండి. ఈనాడు మనుష్యుడు అనుభవిస్తున్నటువంటి గొప్ప భయంకరమైనటువంటి రోగం పాపం అనే రోగం. మానవుడికి పాపం అనే రోగం పట్టింది. ఆ రోగము ఈ భౌతిక సంబంధమైన డాక్టర్ల వల్ల కాదు. ఈ భూలోకంలో ఆ రోగాన్ని ఎవ్వరూ తీసివేయలేరు. ఆ పాప రోగాన్ని తొలగించటానికి పరమ వైద్యుడు కావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఆయనే రక్షకుడును పరమ వైద్యుడునైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాత్రమే నీ పాప రోగాన్ని, నా పాప రోగాన్ని తీసివేసి మనలను పరిశుద్ధులుగా చేస్తాడు. మనకున్నటువంటి సర్వ రోగాలు, ఈ పాప రోగంతో పాటు మిగిలిన భౌతిక సంబంధమైన రోగాలన్నీ తొలగించి నిత్య మహిమలో, ఆ మహిమలో యుగయుగాలు రోగాలు లేని వారిగా, ఆరోగ్యముగా, ఆనందంగా, మహిమ పూర్ణమై జీవించేటట్లు ఆయన మనల్ని చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయన చిత్త ప్రకారం నడుచుకొని ఆయన ఇచ్చే స్వస్థతలు మనం పొందుకుందాం. మన వద్దనున్న ప్రతి విధమైన రోగములు తొలగించుకొని ఈ విశ్వాస యాత్రలో ముందుకెళ్ళి నిత్య జీవం చేరుకొని యుగయుగాల దేవునితో ఆనందించుదాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.